హలో ఎవ్రీవన్, ఈరోజు కజ్జికాయలు ఎలా చేయాలో తెలుసుకుందాం. వీటిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. అయితే ఈరోజు కొంచెం హెల్దీ వేలో కజ్జికాయ మిక్చర్ రెడీ చేసుకొని కజ్జికాయల్ని చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, జీడిపప్పుని విడివిడిగా వేయించుకున్న పొడిని తీసుకోవాలి. దానిలో బెల్లం పొడిని, ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మైదా పిండిని జల్లించుకొని తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పుని, నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని కలుపుకున్నప్పుడు ఇలా ముద్దగా రావాలి. ఇప్పుడు తగినంత వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి డ్రై అవ్వకుండా ఒక తడి క్లాత్ని కప్పుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. కజ్జికాయ చేసుకునే చెక్క మీద ఇలా పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్లో ఇలాగా వాటర్ని అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు విడిపోకుండా మంచిగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాస్ని రిమూవ్ చేసుకొని డిమోల్డ్ చేసుకోండి. ఇలాగా అన్ని కజ్జికాయల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కజ్జికాయల్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, కజ్జికాయలు రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.